కృష్ణా జిల్లా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ సీనియర్ నేతలకి హ్యాండ్ ఇవ్వడంతో వారు బాబుకి జలకిచ్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తిరుగుబాటు చేశారు. చంద్రబాబు సీట్ ఇవ్వనని చెప్పేయడంతో ఎదురు తిరిగిన బోడే ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. రెబల్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఇంటింటికి తిరిగి చంద్రబాబు అన్యాయం చేశాడని బోడే ప్రసాద్ ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. పెనమలూరు టికెట్పై చంద్రబాబు క్లారిటీ లేదు. ఆలపాటి రాజా, దేవినేని అపర్ణ పేర్లపై టీడీపీ సర్వే చేసింది. అయితే పెనుమలూరు రేస్ నుండి దేవినేని ఉమాని పక్కకు పెట్టిన చంద్రబాబు ముస్లిం అభ్యర్థి కోసం సర్వే చేసి కూడా వెనక్కు వెళ్లారు. తనకు సీటు ఇవ్వాల్సిందే అని బోడే ప్రసాద్ కోరినా బాబు మాత్రం హ్యాండ్ ఇచ్చారు. దీంతో బోడే ప్రసాద్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. టీడీపీ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో బోడే ప్రసాద్ 30,000కి పైగా మెజార్టీతో విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో కొలుసు పార్థసారథి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈసారి విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు. అయితే బాబు సేతు ఇవ్వకపోవడంతో రెబల్గా పోటీ చేసి టీడీపీని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత రెబల్గా పోటీ చేయడం వైసీపీ అభ్యర్థి జోగి రమేష్కి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.